ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో చేరిన ఈయన మన్యం అడ్డాగా చేసుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతగా కుల ధృవీకరణ పత్రం తీసుకుని మన్యంలో గిరిజనుల కోటాలో స్థానిక సంస్థల్లో పోటీ చేసి అధికారాన్ని వెలుగబెట్టారు. దీనిపై కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయించారు. న్యాయస్థానం విచారణ జరిపింది. ఆయన ఎస్టీ కాదు, కాపు అని తీర్పునిచ్చింది. దాంతో అతని పదవి రద్దయింది. అనంతపురం కాపు సామాజిక వర్గ నేతగా మళ్లీ వెలుగులోకి వచ్చారు. టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు సమీప బంధువు కావడంతో పుష్కలంగా ఆర్థిక వనరులు ఉండడంతో వైసీపీకి కొమ్ము కాశారు. దీంతో వైసీపీ ఆయనను ఒక వీఐపీ తరహాలో గౌరవించేది. తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో పదవి అనుభవించిన వైసీపీ అధిష్టానం ఆయన్ను దగ్గరకు తీసింది. ఎమ్మెల్సీని చేసింది. అప్పట్నుంచి ఆయన ఆగడాలు పెరిగిపోయాయి. చివరకు సొంత డ్రైవర్ను హత్య చేసి జైలుకు వెళ్లిన అనంతబాబు చివరకు బెయిల్పై విడుదలై వైసీపీలో తిరిగి యాక్టివ్ అయ్యారు. గతంలో రాంపచోడవరం నుంచి ఏ పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా అనంతబాబే పెత్తనం చేశారనే టాక్ ఉంది. 2022 మే 19న తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన విధి సుబ్రహ్మణ్యంని హత్య చేసి మృతదేహాన్ని నేరుగా వారి తల్లిదండ్రులు కాకినాడలో ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద వదిలి వెళ్లిపోయాడని అప్పట్లో పెద్ద ఆందోళన జరిగింది. అయినా పోలీసులు ఆయనను పట్టించుకోలేదు. 5 రోజుల పాటు అరెస్టు కూడా చేయలేదు. అనంతరం ఆయనే స్వయంగా తాని హత్య చేశానని లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్కు వెళ్లారు. డ్రైవర్ను ఎమ్మెల్సీ హత్య చేసిన రోజే ఎమ్మెల్సీ పుట్టినరోజు జరగడం, ఆ పుట్టినరోజుకు కొందరు అధికారులు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దానిని మాత్రం పోలీసులు వెలుగులోకి తీయలేదు. పోలీసులు ఈ కేసులో ఛార్జ్షీట్ వేయకుండా కాలం గడిపేశారు. అదే సాకుగా ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ మీద వచ్చిన తర్వాత భారీ ఊరేగింపు నిర్వహించడం మరో వివాదంగా మారింది. స్వయంగా ఎమ్మెల్సీనే తానే హత్య చేశానని చెప్పడంతో రాజకీయ ఒత్తిళ్ల మేరకు వైసీపీ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. కానీ ఆ సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తివేశారో తెలియదు. తిరిగి యథాప్రకారం ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీకి ఆర్థిక వనరుగా ప్రచారం చేశారు. అయితే 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కేసును బయటకు తీసింది. నిష్పక్షపాతంగా విచారణ చేసేందుకు సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందిన కాకినాడ డీఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. అయితే సిట్ విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా ఉందని తేలింది. దాంతో ఆమెను ఈ కేసులో A2గా చేర్చారు. డ్రైవర్ హత్య జరిగినప్పుడు అనంతబాబు భార్య అక్కడే ఉన్నారని గుర్తించారు. అయితే కేసు పోయింది, ఏమీ కాదు అని గర్వంగా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు తారుమారు చేయడం, అతని పుట్టినరోజుకు వెళ్లిన అధికారుల వివరాలు కూడా బయట పెట్టాలని మరోసారి దళిత సంఘాలు కోరుతున్నాయి. ఇది బయటకు వస్తే పలువురు అధికారులు చీకటి భాగోతం కూడా వెలుగులోకి వస్తుందని, వైసీపీతో అంటకాగిన అధికారుల బండారం బయటకు వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు తల్లిదండ్రులకు మద్దతుగా మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. వారి తల్లిదండ్రులు నివాసముంటున్న పెదపూడి మండలం గొల్లల మామిడాడ నివాసానికి వెళ్లి వారిని వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలిశారు. వారి తల్లిదండ్రులకు మెరుగైన జీవనోపాధి కోసం భూమి ఇవ్వడంతో పాటు అతని సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల పక్షాన సీనియర్ న్యాయవాది, పౌర హక్కుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన ముప్పాల సుబ్బారావు పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆయన ఈ కేసు వాదించడం వల్లే అప్పటి ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా కేసు నమోదు కావడం వంటి సంఘటనలు జరిగాయి.
ఇప్పుడు కూడా సుబ్బారావు డ్రైవర్ తల్లిదండ్రులకు అండగా ఉండి కేసు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చర్చ జరుగుతుంది. పూర్తి పక్కా ఆధారాలతో సిట్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికైనా వైసీపీ ఆయనపై చర్యలు తీసుకుంటుందా? అధికార కార్యక్రమాలలో పాల్గొనకుండా చూస్తుందా? సస్పెన్షన్ ఎత్తివేయలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి పార్టీలో తిరగకుండా చేస్తుందా అని ఆ పార్టీ నాయకులే చర్చిస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు లేదని, నిష్పక్షపాతంగా వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకే సిట్ వేశామని చెబుతోంది. ఎమ్మెల్సీ భార్య కూడా కేసులో ఏటూగా ఉన్నారు. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారు? రాజకీయ నాయకులు ఎవరెవరు హత్య చేసిన సమయంలో అతన్ని దాచిపెట్టారు? అతను ఎక్కడ ఆశ్రయం పొందారు? అతనికి సహకరించిన అధికారులు ఎవరో పూర్తిగా బయటకు రావాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ కేసు దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ ప్రభావం వల్ల దర్యాప్తు నీరుగారకుండా ఉండేందుకు హైకోర్టు తరపున ఒక సీనియర్ న్యాయాధికారిని పర్యవేక్షకుడిగా నియమించాలని సూచించింది. మరోవైపు బెయిల్పై బయట ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ కేసులో సాక్షులను భయపెట్టాలని చూసినా లేదా దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నం చేసినా తక్షణమే బెయిల్ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు దర్యాప్తు సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. అయితే హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. దర్యాప్తు చేతకాకపోతే సీబీఐకి అప్పగిస్తామని హెచ్చరించడంతో ఈ కేసులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అనంతబాబు ఆయన భార్య మాత్రం పరారీలో ఉన్నట్టు సమాచారం.